అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రమా బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో నోరూరించి టమాటో పచ్చడి చూపించబోతున్నాను. ఇలా మనం ఒక్కసారి టమాటో పచ్చడి చేసుకున్నామంటే ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా వేసుకొని తినవచ్చు. చాలా బాగుంటుంది. ముందుగా చింతపండును శుభ్రంగా పీచులంతా తీసేసుకొని ఏమీ చింతపిక్కులు లేకుండా ఇలా శుభ్రంగా పెట్టుకోండి. నేనైతే కిలో టమోటాలు తీసుకుంటున్నానండి. ఇదే కప్పుతో నేను కారం ఉప్పు క్వాంటిటీ తీసుకుంటాను. నేను కిలో టమోటాలు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక మంచి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టేశాను. చూడండి, ఇలా బాగా పండిన టమోటాలు తీసుకోండి. చట్నీ సూపర్గా వస్తుంది. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి ఒక గిన్నెలో పెట్టేసుకోండి. సన్నగా కట్ చేస్తే త్వరగా మగ్గిపోతుంది, అందుకోసం ఇలా కట్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నేనైతే 2 గరిటెలతో ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా టమోటాలు మగ్గించుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇలా చూడండి, ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మూత పెట్టేసుకుంటూ చూడండి, ఇలా మగ్గిపోతే సరిపోతుంది. ఒక 20 మినిట్స్ పక్కా పడుతుందండి టైమింగ్ వచ్చేసి. కిలో టమోటాలకి 100 గ్రాముల చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది. టమోటా ఇలా మగ్గించుకున్న తర్వాత ఈ 100 గ్రాముల చింతపండు అందులో వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి, ఇలా మగ్గిపోతే సరిపోతుంది. దించేసి పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనిచ్చుకుందామండి. అంతలోపు మనం ఆవు పొడి తయారు చేసేసుకుందాం. కిలో టమోటాలకి 2 స్పూన్ల మెంతులు, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు కరెక్ట్గా సరిపోతుంది. అరకిలో టమోటాలకైతే ఇందులో హాఫ్ క్వాంటిటీ తీసేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా దోరగా వేయించుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, మనం ముందుగా ఉడికించుకున్న టమోటా పూర్తిగా చల్లారిపోయింది. ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా మెత్తగా మిక్సీ వేసేసుకొని బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, నేనైతే ఇలా మెత్తగా మిక్సీ వేసేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకొంచెం బరకగా అయినా మిక్సీ వేసేసుకోవచ్చు. చూడండి, ఇదే కప్పుతో ఆయిల్ కూడా తీసుకుంటున్నాను. కిలో టమోటాలకి ఈ కప్పుతో 2 కప్పులు ఆయిల్ వేస్తున్నాను. నిలువు పచ్చళ్ళకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే రుచిగా ఉంటుందండి పచ్చడి అనేది. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు వచ్చేసి 2 స్పూన్లు వేసేసుకుంటే రుచిగా ఉంటుందండి పచ్చడి అనేది. 5-6 ఎండుమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 4-5 రెమ్మల కరివేపాకు వేసేసుకొని వెల్లుల్లి రెవ్వలు కొంచెం ఎక్కువగానే తీసుకొని వేసుకోండి. పచ్చడి అనేది రుచిగా ఉంటుంది. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టేసుకొని అదే వేడి మీద మనం ముందుగా మిక్సీ వేసుకున్న టమోటాను వేసి ఇలా కలుపుకోవాలి. నేను ముందుగా చూపించిన బౌల్ తోటి అదే బౌల్తో 1 బౌల్ కారం వేస్తున్నాను, 1 బౌల్ ఉప్పు కూడా వేస్తున్నాను. మనం ముందుగా మిక్సీ వేసుకున్న ఆవపొడి కూడా ఇందులో వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా ఒక 5 మినిట్స్ కలుపుకోవాలండి. పచ్చడి అనేది ఆయిల్ అంతా కలిసేంత వరకు పూర్తిగా బాగా కలుపుకోండి. చూడండి, ఎంతో రుచికరమైన టమోటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని కాస్తంత నెయ్యి వేసుకుంటే ఒక ముద్ద ఎక్కువే తింటామండి, అంత రుచిగా ఉంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, ఇదే కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.